నిధి, పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్, భరతనాట్యము, ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్? Horse riding I've learned a little bit for the film, and there's a small bit of Bharatnatyam. So I'm a trained ballet dancer. Kathak kuda koncham train chesaru, but Bharatnatyam is a completely different form. Yeah. So to just get the hand and leg coordination, I took a few lessons for that. ఓకే. అండ్ అలాగే ఈ రోల్ మీకోసం నరేట్ చేసింది ఎవరు? జ్యోతికృష్ణ గారేనా, లేకపోతే హూ నరేటెడ్? Actually, it started off with Krish. Krish sir. garu, yeah. He's the one who got me into the project and narrated the story to me. ఓకే. సో మీరు కూడా ఆల్మోస్ట్ 5 years పాటు ట్రావెల్ చేశారు కదా, హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా, యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్. Actually, physically is one thing, but I think more than anything, 5 years back, Nidhi is completely different from today's Nidhi. You know, like mindset, I've psychologically, evolved, I've learned so much. And even in terms of performance, I think 5 years ago, my performance was very different from what it is today. So I hope I've grown. I think I have. Let's see. ఐఎమ్ షూర్ మీరు మాట్లాడే దాంట్లోనే ఇప్పుడు ఒక Great. సటిల్నెస్ ఉంది. మీరు నిధిలాగా కాకుండా పంచమిలాగా మాట్లాడుతున్నారు, నేను మాత్రం సుమలాగానే మాట్లాడుతూనే ఉన్నాను. పంచమి స్క్రీన్ లో చూస్తే సర్ప్రైజ్ ఉంటుంది, ఇంత కామ్ ఉండదా? ఉంటుంది. ఓకే. నిధి, మేకప్కి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు రోజుకి? For generally, it would take me half an hour to 45 minutes for a normal like contemporary film. But for this film in particular, it took me 2 to 2.5 hours. Why? Because definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on, because you know in shooting it moves, right? Then it looks bad. So stitch stuck. So ee film lo chala time pattindi, but I think that's the sacrifice you have to make to look like a queen, na? Yeah. No, you look like queen. No, thank you. In my head, I am also queen. Yeah, see, Always. that's the best thought process. Yeah. And the songs are very beautiful. You're looking very, very beautiful. We're looking forward to July 24th for the release of the film. Thank you, me too. Yeah. Super అండి. ఇక ఫైట్ సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ Yes. ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ ఎప్పుడు. దాంట్లో అన్నిట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్వేస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూస్ చేస్తాయి, ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగే ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీ సెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిలిం. సో ఆల్మోస్ట్ దానికి 50-60 days షూట్ చేశారు ఒక ఫైట్. 50-60 days for one fight. వన్ ఫైట్ షూట్ చేశారు. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండాలి, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసాను, లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్. ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నింటిలో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్, అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే. అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము. అయితే జస్ట్ ఇప్పుడు చాలామందికి ఈ క్యారెక్టర్ గురించి, దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక 4 వాక్యాల్లో హరిహర వీరమల్లు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా? సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్. మేడం, హరిహర వీరమల్లు ఎలా ఉంటుందని ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది, డీటెయిల్గా ఉంది. ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ. అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు. బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాజ్ ఉంది మేడం హరిహర వీరమల్లో, ఒక మంచి సోషల్ కాజ్.
మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో. సో అలాగే ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో. అండ్ టైటిల్ హరిహర వీరమ్మలకి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో, ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు. సూపర్ అండి. సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్గా సెర్చ్ చేయండి. రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి, అందులో కరెక్ట్గా కనుక్కోండి. లేదంటే మీరు ఏఐని అడగండి. ఇది బెస్ట్ థింగ్ టు డూ నవడేస్, చాట్ జీపీటీ. హరిహర వీరమ్మలు అని టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారంటే హరిహర రాయలు బుక్ రాయలు వాళ్ళ స్టోరీ తీస్తున్నారు. అది రకరకాలు చెప్పాడు కదా, అలాగే అది ఒకళ్ళు పెట్టారు. సో దాన్ని ఒకళ్ళు ఇంకోలా ఊహించుకుంటారు. సో ఇట్ ఈస్ అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి. ఇలా అనుకుని అలా ఉండదండి. నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిచా. ఇన్స్పిరేషన్ బై ఇన్స్పిరేషన్, నాట్ స్టోరీ. అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ వర్క్ అంటే యాజ్ ఎ లేడీ, అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడి అని పేరుంది. అంతే ఇందిరాగాంధీ కారు నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిన కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో బ్రదర్. సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది సార్, ఆపండి సార్ అని అన్నారు. సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రాడినరీ సినిమా ఉండేలాగా అది సూపర్ డూపర్ హిట్. ఈయన తెలుగే కదా, తమిళ్లో వైజయంతి అయిపోయాను, తర్వాత హిందీలో రీమేక్ చేసాను తేజస్వన్, ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్. వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుందండి. కరెక్ట్. సో దే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు కదా, సో దట్ ఈస్ ట్రూత్. వెన్ దే ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది. కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అనమాట. ఇందాక ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి, మాకు చూడడానికి చాలా బాగుంటుంది, కానీ కెమెరా డిపార్ట్మెంట్కి మాత్రం దోల్ తీరిపోతుంది టైప్లోనే అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందండి? హౌ డూ యూ యాక్చువల్లీ మేనేజ్? సో నాకు యాక్షన్ అంటే ఎక్కువ ఇష్టం. సో ఎస్, దట్స్ వాట్ మేము వీ ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వీ డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్, మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను 10 times డైరెక్ట్ చేయించారు. అది పాయింట్. ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు. తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడేం కావాలో మళ్ళీ 10 days 15 days అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేసాం. ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో? యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను, ఎందుకంటే మన చేతిలో ఉన్నసేపు ఏమైనా చేయొచ్చు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా. సో మనకే సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మనకి తృప్తి ఉండాలి ఫస్ట్. మనకే డౌట్గా ఇలా అనుకున్నాం ఇలా రాలేదు అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు. సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్ ఫైట్, ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి వాజ్ ఇట్ ఇంటిమిడేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagotti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. The only you saw the glass. Yeah. The first day Very itself, iconic. I saw the tea glass. Tea glass. Yeah. Yes.